పేజెస్కి వెళ్ళండి. Yes. పేజెస్కి వెళ్ళండి. ఎక్కడైతే మీరు ఇమేజ్ స్లైడర్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ ఓపెన్ చేయండి. మీరు ఆర్టికల్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఏరియాలో ఇమేజ్ స్లైడర్ యాడ్ చేసుకోవచ్చు. Okay, home. ఓకే, ఎడిట్, క్లిక్ ఆన్ ఎడిట్. Tag button, right? యాడ్ బటన్ తర్వాత ఇమేజ్ స్లైడర్. సెర్చ్ ఫర్ ఇమేజ్ స్లైడర్. క్లోజ్ చేసి డైరెక్ట్గా ప్లగిన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ స్లైడర్ ఆప్షన్ లేదు, సో ప్లగిన్స్ ఓపెన్ చేయండి. ప్లగిన్స్ ఓపెన్ చేయండి. ప్లగిన్స్లో యాడ్ న్యూ ప్లగిన్. What? Mm. క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్లగిన్ ఫస్ట్. మనం యాడ్ న్యూ ప్లగిన్ ఫస్ట్ ప్లగిన్ ఇక్కడ లేదు కదా మనకి ఇన్స్టాల్ ప్లగిన్స్లో. లేనప్పుడు మనం ప్లగిన్ యాడ్ చేసుకోవాలి. దానికోసం యాడ్ న్యూ Okay. ప్లగిన్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ స్లైడర్ అని Last. సెర్చ్ చేయండి. Okay. Which one? ఫస్ట్ మనకు స్లైడర్స్ అన్నీ చెక్ చేసుకోండి. స్క్రోల్ చేయండి. స్క్రోల్ డౌన్. Which one? ఇమేజ్ స్లైడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది Okay. మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ మన వెబ్సైట్లో ఏది కంపాటబుల్గా ఉందో చెక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. Okay. I will go for first one. ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి. Sorry. యాక్టివేట్ చేయండి. Yeah. మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని శాంపిల్ ఇమేజ్ డౌన్లోడ్ చేయండి, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉంటే యాడ్ చేసేయండి. మీ ఫోల్డర్స్లో ఆల్రెడీ ఇమేజ్ ఉంటే యాడ్ చేయండి. కంట్రోల్ ప్లస్ చేసి చెక్ చేయండి. ఇమేజ్ అని సెలెక్ట్ చేయండి కంట్రోల్ ప్లస్ చేసి. Add slide. యాడ్ స్లైడ్ అని ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇమేజ్ సెలెక్ట్ చేయండి. యాడ్ టు స్లైడ్ షో. క్లిక్ ఆన్ యాడ్ టు స్లైడ్ షో. రెండు చెక్ చేయండి. షోయింగ్ టు మీడియా ఫైల్స్. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ యాడ్ టు స్లైడ్ ఫస్ట్ ఒకటి చెక్ చేయండి. ఫస్ట్ వన్ యాడ్ చేయండి.
Add another slide. Scroll down. Okay. ఇప్పుడు పేజ్కి వెళ్ళండి. లేకపోతే మీరు జనరల్ ఉంది కదా అక్కడ Top pages. తర్వాత మీరు హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్ స్లైడర్ That's ఆప్షన్ it. వచ్చింది చెక్ చేయండి. యాడ్ న్యూ. స్క్రోల్ డౌన్. స్క్రోల్ డౌన్. Is not. యాడ్ బటన్ Not పక్కన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. యాడ్ బటన్ క్లిక్ చేసి హలో మర్చిపోండి. యాడ్ బటన్ ఓకే. స్క్రోల్ డౌన్ చేయండి. మెటా స్లైడర్ ఉంది కదా అది క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ ఒక స్లైడ్స్ క్రియేట్ చేశారు. ఆ స్లైడ్స్ని సెలెక్ట్ చేయండి. ఇది ఇప్పుడు మీరు అప్డేట్ చేయగానే ఆ స్లైడ్స్ అక్కడ హోమ్ పేజ్ వస్తుంది. అప్డేట్ చేయండి. మీరు డైమెన్షన్స్ కూడా మార్చచ్చు. అప్డేట్ చేయండి. ఇప్పుడు సైట్ విజిట్ చేయండి. హోమ్ పేజ్లో ఇమేజ్ స్లైడర్ యాడ్ అయ్యింది రైట్. ఇక్కడ యారో మార్క్స్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇమేజ్ చేంజ్ అవుతాయి. ఓకే. ఇవి మనం టైమర్ సెట్ చేయొచ్చు. ఆటోమేటెడ్గా స్లైడ్ అయ్యే విధంగా కూడా మనం టైమర్ సెట్ చేయొచ్చు. ఒకసారి ఓకే, ఆటోమేటిక్గా అవి స్లైడ్ అవుతూ ఉంటాయి. చాలా వెబ్సైట్స్ మీరు చూసింటారు కదా, హోమ్ పేజ్ రాగానే పైన ఇమేజ్ Yes, స్లైడ్ yes. అవుతూ ఉంటాయి. ఎస్. ఆ స్లైడర్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్లగిన్ యూజ్ చేస్తారు, ఇమేజ్ స్లైడర్ అనే ప్లగిన్. అందరికి అర్థమవుతుందా? ట్రై చేస్తున్నారా అందరూ? భరత్ మీరు, ఎస్ సార్. ఎస్. చాందిని మీరు, ఎస్ సార్. లావణ్య, హలో, లావణ్య మీరు చేస్తున్నారా? నీలిమా, Yes, sir. రమ్య, Yes, sir. సుమంత్, ఎస్ సార్. తన్మయి. Yes, sir. ఈమెయిల్స్ లెటర్ అందరికీ అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? నందకిషోర్, హలో, ఎస్. ఓకే, అర్థమైంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే నందకిషోర్ మళ్ళీ చేస్తారు. మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేయొచ్చు. చెప్పండి, ఎవరైనా అంటే డౌట్స్ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సింటే చేస్తాం. ఎవరికైనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, నందకిషోర్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇది రిమూవ్ చేసేసి సుమంత్ రెడ్డి ఓకే. రిమూవ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. పేజెస్.
హోమ్ ఆ ప్రోడక్ట్ మీరు యాడ్ చేసింది ఏదో ఒకటి హోమ్లో సో యాడ్ బటన్ క్లిక్ చేసి ఫస్ట్ వాళ్ళకి ప్లగిన్స్ కూడా ఎట్లా చేయాలో అర్థం Yeah, అవ్వాలి okay. ప్లగిన్స్ కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి ఫస్ట్ ప్లగిన్ కూడా అన్ఇన్స్టాల్ చేయండి మెటా స్లైడర్ సెలెక్ట్ చేసుకోండి Meta slider. అది ఇన్స్టాల్ చేసేసి అన్ఇన్స్టాల్ Deactivate. ఫస్ట్ డియాక్టివేట్ చేసి తర్వాత ట్రాష్ చేసేయండి డిలీట్ చేసి ఫస్ట్ మనకి ఇమేజ్ స్లైడర్ హోమ్ పేజ్లో ఇమేజ్ స్లైడర్ యాడ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక ప్లగిన్ అవసరం అవుతుంది అదేంటంటే ఇమేజ్ స్లైడర్ ఏం చేస్తుంటే మనకి హోమ్ పేజ్లో మన కంపెనీ గురించి కానీ మన వెబ్సైట్ గురించి కానీ పిక్చర్స్ ద్వారా మనం యూజర్స్కి తెలియపరచాలనుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు మన కంపెనీ ఏంటి సర్వీసెస్ అంటే ఆ కంపెనీ యొక్క సర్వీసెస్ అంటే అవన్నీ చెప్పాలనుకున్నప్పుడు మనం ఇమేజ్ స్లైడర్ ద్వారా కూడా చెప్పవచ్చు ఆ ఇమేజ్ స్లైడర్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఫస్ట్ ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలి యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేసి ప్లగిన్స్లోకి వెళ్ళాలి తర్వాత ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ స్లైడర్ ఇమేజ్ స్లైడర్ అని సెర్చ్ చేయండి ఇమేజ్ స్లైడర్స్లో కూడా చాలా స్టైల్స్ ఉంటాయి మీరు క్రియేట్ చేసే వెబ్సైట్కి కంపాటబుల్గా ఉండే స్లైడర్ని మీరు చూస్ చేసుకోవచ్చు చాలా స్లైడర్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ వచ్చేసి నేను ఇందాక యూజ్ చేసినది ఇన్స్టాల్ క్లిక్ చేస్తాను మనకి చూస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లగిన్ని ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది ప్లగిన్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ చేయాలి క్లిక్ ఆన్ యాక్టివేట్ ఇక్కడ మనం ఫస్ట్ మనకి కావాల్సిన మనం ఏదైతే ఇమేజెస్ యాడ్ చేయాలనుకున్నామో ఆ ఇమేజెస్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి రైట్ ఒక్కొక్కటి కాదు మీరు వరుసగా ఒక 4-5 ఐటమ్స్ అయినా 4-5 ఇమేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు కంట్రోల్ క్లిక్ చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేస్తూ ఉండండి కంట్రోల్ హోల్డ్ చేసి పెట్టండి కంట్రోల్ హోల్డ్ చేయండి ఇమేజ్ సెలెక్ట్ చేయండి ఓకే ఇలా మీరు ఎన్ని ఇమేజెస్ అయినా యాడ్ చేయొచ్చు క్రియేట్ స్లైడ్ షో క్రియేట్ Right. ఇమేజ్ అన్ని అప్లోడ్ అయిన తర్వాత అప్లోడ్ కంప్లీట్ అని వస్తుంది వచ్చిన తర్వాత క్రియేట్ స్లైడ్ షో క్లిక్ చేయండి క్రియేటింగ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు కాబట్టి డైరెక్ట్గా ఇంకా మీరు ఏ పేజ్లో అయితే ఈ స్లైడ్ని ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ ఓపెన్ చేయాలి ఫస్ట్ పేజెస్లోకి వెళ్ళాలి తర్వాత ఇమేజ్ స్లైడర్ క్రియేట్ చేసిన తర్వాత పేజెస్లోకి వెళ్ళాలి ఓకే పేజ్లోకి వెళ్తాం పేజెస్లో మీరు ఏ పేజ్లో అయితే ఈ ఇమేజ్ స్లైడర్ని ప్లేస్ చేయాలనుకున్నారో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ బటన్ ఉంటుంది యాడ్ బటన్ చేసి ప్లగిన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఈ ఫీచర్స్లో మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న స్లైడర్ పేరు మెటా స్లైడర్ కాబట్టి మెటా స్లైడర్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి ఏ స్లైడర్ అయితే ఆ స్లైడర్ లోగో మనకు అక్కడ వచ్చేస్తుంది అప్పుడు మనం న్యూగా క్రియేట్ చేసిన స్లైడర్ని సెలెక్ట్ చేసుకోవాలి న్యూ స్లైడ్స్లో 89 ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ చేయాలి పేజ్ని ఎందుకంటే అప్డేట్ చేయకపోతే మనకి
చేంజెస్ ఏవి సేవ్ అవ్వవు, రైట్? దానికోసం అప్డేట్ Yes. చేయాలి. తర్వాత మనం ఈ Page views. స్లైడర్ సరిగ్గా వర్క్ చేస్తున్నది చూడటం కోసం ఆ పేజ్ వ్యూ చేయాలి. ఒక ఇమేజ్ యాడ్ చేసినట్టున్నారు, ఇంకా ఇమేజ్ 3 ఇమేజెస్ కూడా యాడ్ చేయండి. యాడ్ అయ్యే బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి. స్లైడర్ ఆప్షన్ రాలేదు కదా సార్, బ్యాక్ వెళ్ళండి. 1 second. స్లైడర్లో మీరు ప్లగిన్స్లోకి వెళ్ళి డాష్బోర్డ్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ప్లగిన్స్ ఉంటాయి. ప్లగిన్స్లో సారీ ఇక్కడ మీరు మెటా స్లైడర్ ఉంటుంది, ఆప్షన్ చూడండి డాష్బోర్డ్లో. మెటా స్లైడర్ లాస్ట్లో ఉంటుంది చూడండి. మెటా స్లైడర్ ఓపెన్ చేసి హోమ్ క్యూ. ఇక్కడ మీరు న్యూ స్లైడర్ 89 ఉంది కదా, అది ఎడిట్ చేయండి. Click on edit. No need to select it. Okay, just click on edit. Add చేయాలి. Add slide. ఇక్కడ యాడ్ చేయండి. ఒక ఇమేజ్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ యూస్ చేయండి. ఒక్కొక్కటి యాడ్ చేసి ఓకే. కంట్రోల్ యూస్ చేసి సెలెక్ట్ చేయండి. కంట్రోల్ హోల్డ్ చేసి మనం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది అన్నీ. ఇప్పుడు స్లైడర్ క్రియేట్ అయిపోయింది. 3 స్లైడ్స్ యాడెడ్ సక్సెస్ఫుల్. ఓకే, తర్వాత పేజ్ వ్యూ చేయండి, అప్డేట్ చేయండి. ఫస్ట్ మనం పేజ్లోకి వెళ్ళాలి, తర్వాత స్లైడర్ అప్డేట్ చేయాలి. పేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రొడక్ట్స్ స్లైడర్ క్రియేట్ చేసిన తర్వాత పేజెస్లోకి వెళ్ళాలి. పేజెస్లోకి వెళ్ళిన తర్వాత స్లైడర్ యాడ్ చేయాలి. స్లైడర్ యాడ్ చేసిన తర్వాత పేజ్ అప్డేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ స్లైడర్ ఉంది కాబట్టి మీరు ఇందాక ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ స్లైడర్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు పేజ్ని అప్డేట్ చేసి సరిపోతుంది. అప్డేట్ పేజ్ని క్లిక్ చేయండి. ఇంకో స్లైడర్ యాడ్ చేస్తున్నాను. అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి మనం చేసిన చేంజెస్ అన్నీ సేవ్ అవుతాయి. తర్వాత పేజ్ యూజ్ చేయండి. ఇక్కడ స్లైడర్ వచ్చేసింది, రైట్? మనకు కావాల్సిన ఇమేజెస్ అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అందరికి అర్థమైనట్లే. నీలిమ గారు, మీకు అర్థమైందా ఎలా చేయాలి? హలో సార్, యాక్చువల్లీ నేను షార్ట్ కోడ్ అర్థమైంది యూస్ సార్. చేసేసాను. అర్థం కాలేదు. షార్ట్ కోడ్ కూడా యూస్ చేసేసాను. షార్ట్ కోడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ షార్ట్ కోడ్ కాపీ చేసి మీరు క్రియేట్ చేశారు కదా, ఆ స్లైడ్ చేసేసాను. షార్ట్ కోడ్ ఉంటుంది. ఆ షార్ట్ కోడ్ కాపీ చేసి ఇక్కడ యాడ్ బటన్లో షార్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకొని అది కూడా చేయండి సార్. అందుకని సుమంత్, మీకు అర్థమైందా? ఎస్ సార్. పేజెస్కి వెళ్ళి ఫస్ట్ మనం మెటా స్లైడర్లో ఆల్రెడీ క్రియేట్ చేసిన స్లైడ్ని చూస్ చేసుకొని ఆ కోడ్ ఉంటుంది ఇక్కడ, షార్ట్ కోడ్ అని అక్కడ స్లైడర్
పేర్ ప్లేసెస్తో సహా మనం కాపీ చేయాలి. కాపీ చేసుకున్న తర్వాత ఆ Pages పేజ్కి వెళ్ళాలి. ఏ పేజ్లో అయితే మనకి స్లైడ్ షో రావాలనుకుంటున్నామో ఆ పేజ్ ఎడిట్ చేయాలి ఫస్ట్. photo selection section. క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ ఇంకో షార్ట్ కోడ్ యాడ్ చేయాలి. ఆల్రెడీ నింజా ఫామ్ ఉంది కదా, వేరే షార్ట్ కోడ్ యాడ్ చేయాలి. వెయిట్ చేయొచ్చు, ఏం కాదు, మల్టిపుల్ చేయొచ్చు. క్లిక్ ఆన్ యాడ్ బటన్. ఫస్ట్ యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత షార్ట్ కోడ్ సెర్చ్ చేయండి. షార్ట్ కోడ్ Okay. సెర్చ్ చేసిన తర్వాత షార్ట్ కోడ్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇంకోటి యాడ్ అవుతుంది చూడండి. ఇది యాడ్ ఇది తీసేసి చేయలేదు ఇది తీసేసి మీరు యాడ్ చేయాలి కదా, యాడ్ చేయండి. ఎన్నైనా యాడ్ చేయొచ్చు షార్ట్ కోడ్. క్లిక్ చేయండి, క్లిక్ చేసాను. లేకపోతే డ్రాగ్ చేయండి. Okay. వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి షార్ట్ కోడ్. Update చేయాలి. అప్డేట్ చేయండి. Yeah. పేజ్ చేసి ఇప్పుడు షార్ట్ కోడ్ యూస్ చేసి కూడా మనం స్లైడర్ యాడ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది. వేరు రెండు విధాలుగా ఎలా స్లైడర్ మనం పేజ్లో యాడ్ చేయొచ్చు అనేది. Okay. Yes, sir. ఓకే, Sir, how to delete? వాట్? How to delete all these ఓకే, డిలీట్ చేయాలంటే ఎట్లా? slides? రైట్. Uh, ఓకే, నందకిషోర్ మీరు పేజెస్ ఓపెన్ చేయండి. పేజెస్ ఓపెన్ చేస్తే Yeah. మీరు ఇప్పుడు యాడ్ చేశారు కదా, ఆ పేజ్ ఓపెన్ చేయండి. About us. అబౌట్ అస్ యాడ్ చేస్తారు. Edit option. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు ఆ స్లైడర్ అవసరం లేదనుకుంటే పైన సెలెక్ట్ చేయండి. షార్ట్ కోడ్ దగ్గర షార్ట్ కోడ్ క్లిక్ చేయండి. షార్ట్ కోడ్ దగ్గర పైన క్లిక్ చేయండి. ఆప్షన్ వస్తుంది, 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసి మీరు డూప్లికేట్ చేసుకోవాలంటే డూప్లికేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలి డిలీట్ చేయొచ్చు. ప్రతిసారి మనం యాడ్ ఆన్ బటన్స్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షార్ట్ కోడ్ ఇంకోటి అవసరం యాడ్ చేయాలనుకుంటే మనం జస్ట్ డూప్లికేట్ చేస్తే ఇంకోటి వస్తుంది, ఇంకో షార్ట్ కోడ్ బార్ వస్తుంది. ఓకే, అప్పుడు మనం షార్ట్ కోడ్ పేస్ట్ చేసి రన్ చేయొచ్చు. ఓకే, డిలీట్ Okay. డిలీట్ అయిపోతుంది. డూప్లికేట్ చేయండి ఒకసారి, అట్లా మనం డిలీట్ చేసేయచ్చు. షార్ట్ కోడ్ ఒకసారి మళ్ళీ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ ఇక్కడ వేరే ఐడి ఇచ్చి మనం పైన ఉంటుంది చూడండి, ఇక్కడ ఐడీస్ చేంజ్ చేసుకోవచ్చు. షార్ట్ కోడ్ చేంజ్ చేస్తే మనం ఏది ప్లేస్ చేస్తే ఆ ఫీచర్ యాడ్ అవుతుంది. ఓకే, వీటిని మనం కిందకి పైకి మూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ యారో ఉంది కదా, సేమ్ బార్లో షార్ట్ కోడ్ పైన Right. పైకి కిందకి Yes. మనకి స్లైడర్స్ ఎలా కావాలంటే అలా, కంటెంట్ ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా డిలీట్ చేయాలి అర్థమైంది కదా మీకు? అవసరం yes, sir. ఓకే, ఇప్పుడు మీరు
మీరు ఏదన్నా షాపింగ్ కార్ట్ డెవలప్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం కామర్స్ యాడ్ చేయాలి ఫస్ట్. ఓకే, కామర్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ప్లగిన్స్లోకి వెళ్ళాలి. యాడ్ న్యూ ప్లగిన్. యాడ్ న్యూ Right. తర్వాత యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయాలి. యాడ్ న్యూ ప్లగిన్లో కామర్స్ అని